మన జీవితం అనేది ఎవరి వల్ల ఆగిపోకూడదు. ఎప్పటికప్పుడు కొత్తగా మొదలుపెడుతూ ఉండాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమ్య 22 ఏళ్ల అందమైన అమ్మాయి. తల్లి రోహిణి, తండ్రి గోవిందరాజులు. రమ్యకి ఒక చెల్లి కూడా ఉంది, నవ్య. ఇంకా చదువుకుంటూ ఉంది. వీరిది ఒక మారుమూల గ్రామం. రమ్య ఎక్కువగా చదువుకోలేదు. గోవిందరాజుకి ఒక బిర్యానీ సెంటర్ ఉంది. వారితో కలిసి ఆ బిర్యానీ సెంటర్లో రమ్య గడిపేది. బిర్యానీ చేయడంలో ప్రావీణ్యం పొందింది రమ్య. వాళ్ళు చదువుకోకపోయినా బిర్యానీ సెంటర్ నుండి బాగానే సంపాదించుకున్నారు. రమ్య తనే కొన్ని మసాలాలు తయారు చేసుకొని బిర్యానీలో వేసి వండి పెట్టేది. తన చేతి రుచికి అందరూ రమ్యని పొగిడేవారు. చేసుకోబోయేవాడు ఎవడో కానీ చాలా అదృష్టవంతుడు అని అనేవారు. ఒకరోజు రమ్యని చూసుకోవడానికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు రాహుల్. చూడడానికి బాగానే ఉన్నాడు. రమ్య తల్లిదండ్రులకి చిన్న అనుమానం వచ్చింది. హైదరాబాద్ నుండి ఈ పల్లెటూరుకి వచ్చి సంబంధం కలుపుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకున్నారు. వీరి అనుమానం గ్రహించినట్టు రాహుల్ తల్లిదండ్రులు ఇలా అన్నారు. మా అబ్బాయి మాతో ఉండడండి. వాడు ఉండేది ఢిల్లీలో. ఇప్పటికే చదువుకున్న సంబంధాలు చాలా చూశాము, కానీ వాడికి నచ్చలేదు. చదువు లేకపోయినా పర్వాలేదు, నాకు సాంప్రదాయంగా ఉండే పల్లెటూరు అమ్మాయి కావాలి అన్నాడు. అందుకే ఒక బ్రోకర్తో మీ అమ్మాయి ఫోటో చూసి వివరాలు తెలుసుకొని వచ్చాము అని చెప్పారు. రమ్య తల్లిదండ్రులు కూడా ఆలోచించి సరే అని చెప్పారు. కొద్ది రోజుల్లోనే రాహుల్కి రమ్యకి కొద్ది మంది బంధువుల సమక్షంలో పెళ్లి జరిపించారు. దానికి కారణం కూడా రాహుల్లే. అనవసరమైన ఖర్చు చేయడం ఎందుకు అంకుల్? ఆ డబ్బుతో రమ్యకే ఏవైనా నగులు చేయించండి. డబ్బుని మనం ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా అని చెప్పేవాడు రాహుల్. రాహుల్ మంచితనానికి రమ్య తల్లిదండ్రులు పొంగిపోయేవారు. రమ్యకి 50 తులాల బంగారం చేయిస్తారు. అలాగే రాహుల్కి కూడా 20 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత రమ్య హైదరాబాద్లో ఉన్న అత్తారింటికి వెళ్తుంది. ఒక నెల తరువాత రాహుల్, ప్రస్తుతానికి నేను ఒకడినే ఢిల్లీ వెళ్తాను. అక్కడ మనం ఉండడానికి ఏదైనా ఇల్లు చూసి తర్వాత నిన్ను తీసుకెళ్తా అని చెప్పి రాహుల్ తల్లిదండ్రులకు రమ్యని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఢిల్లీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రోజు ఫోన్ చేసేవాడు రాహుల్. రమ్య కూడా అత్తామామలకి సేవలు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు రమ్యకు ఫోన్ చేస్తాడు రాహుల్. నేను ప్రస్తుతానికి రావడం కుదరదు. మనం ఇక్కడ ఉండడానికి ఇల్లు చూశాను. నువ్వు ఒక పని చేయి, అక్కడి నుండి ట్రైన్లో నువ్వు వచ్చేయి అని చెప్తాడు. ఒంటరిగా రాలేను అన్న రమ్యతో ఏం పర్వాలేదు అని చెప్తాడు. చేసేది లేక ఒంటరిగా ప్రయాణం అవుతుంది రమ్య. తన దగ్గరున్న నగలని అత్త చేతిలో పెట్టి, అత్తమ్మ, ఈ నగలను మీ దగ్గరే ఉంచుకోండి. తిరిగి నేను ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్తాం. ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నాను కదా, ఇవి తీసుకుపోలేను అని చెప్పి నగలు ఇస్తుంది. ఆ రోజు ట్రైన్లో ఢిల్లీకి ప్రయాణం అవుతుంది రమ్య. రమ్యకి అప్పుడప్పుడు కాల్ చేసి ఎక్కడున్నావు అని వివరాలు తెలుసుకునేవాడు రాహుల్. ఇంతలో ట్రైన్ ఢిల్లీ చేరుకుంటుంది. తన భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకొని ఎన్నో కలలతో ఢిల్లీలో అడుగు పెడుతుంది రమ్య. రమ్య రైల్వే స్టేషన్లో ఉండి రాహుల్కి ఫోన్ చేయక రాహుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రమ్య వెంటనే అత్తామామలకి ఫోన్ చేస్తుంది. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తాయి. రమ్యకి కాలి కింద భూమి కంపించినట్టు అవుతుంది. ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. అక్కడే ఆ రోజు మధ్యాహ్నం వరకు గడుపుతుంది. ఎవరి ఫోన్లు కలవడం లేదు. రమ్య తిరిగి హైదరాబాద్కి ప్రయాణం అవుతుంది. హైదరాబాద్ చేరుకున్నాక అత్తారింటికి వెళ్తుంది. అక్కడ ఇంటికి తాళం వేసి ఉంటారు. పక్కింటి వారిని అడిగితే వాళ్ళు నిన్ననే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొడుకు దగ్గరికి వెళ్తున్నాము అన్నారు అని చెప్పారు. పక్కింటి వారి మాటలకి రమ్య కంట్లో కన్నీరు ఆగలేదు.
అక్కడి నుండి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది రమ్య. విషయం మొత్తం చెప్పి బోరున ఏడుస్తుంది. వారిని మోసం చేశారని అర్థం చేసుకుంటారు. వారు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. రమ్య సెల్ ఫోన్లో ఉన్న భర్త ఫోటో, అత్తామామ ఫోటోలు చూపించింది. వారు కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేస్తామన్నారు. రమ్య జీవితం అంధకారంగా మిగిలిపోతుంది. కూతురి జీవితం ఇలా అయ్యింది అన్న బెంగతో రమ్య తల్లి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఒకరోజు పోలీసులు రాహుల్ బెంగళూరులో ఉన్నాడు అని కనిపెట్టి రమ్యకి అడ్రస్ ఇస్తారు. రమ్య వెంటనే బెంగళూరు బయలుదేరింది. తండ్రి వస్తాను అన్నా, వద్దు నాన్న, అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బయలుదేరింది రమ్య. రమ్య బెంగళూరు చేరుకొని పోలీసులు చెప్పిన అడ్రస్కి వెళ్ళింది. అక్కడున్న పోలీస్ స్టేషన్లో రాహుల్తో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, రాహుల్ భార్య. రమ్య రాహుల్ని నిలదీసింది. రాహుల్ అప్పుడు నిజం చెప్పాడు. మీ నాన్న ఇచ్చే కట్నం డబ్బు కోసమే, అలాగే నీ నగల కోసం మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు. వీడు నిన్నొక్కదాన్నే కాదమ్మా, ఇలా చాలామందిని మోసం చేశాడు. కట్నం డబ్బుల కోసం పెళ్లి చేసుకొని తర్వాత మోసం చేసి ఆ డబ్బుతో ఎంజాయ్ చేయడమే వీడి పని. వీడి తల్లిదండ్రులు కూడా నిజం కాదు, వీడు సెట్ చేసిన వారే అని పోలీసులు రమ్యకి చెప్తారు. రమ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. రాహుల్కి శిక్ష పడింది. ఇప్పుడు రమ్య జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడే రమ్య ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుంది. తను తిరిగి తన పుట్టింటికి వెళ్ళకూడదు అని. అక్కడికెళ్ళి ప్రతి క్షణము వారి కళ్ళ ముందు ఉండి వారు తొందరపడి చేసిన పెళ్లి వల్లే కూతురి జీవితం ఇలా అయ్యింది అని వారు మనోవేదన చెందడం, దాన్ని చూసి రమ్య బాధపడటం, ఇవన్నీ వద్దు అనుకొని తండ్రిని ఒప్పించి బెంగళూరులోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని తనకు వచ్చిన బిర్యానీ చేసి జీవనం సాగించాలి అనుకుంది. మొదట తన ఇంటి ముందే ఒక బండి పైన బిర్యానీ చేసి అమ్మడం మొదలుపెట్టింది. తక్కువ ధరకే ఎక్కువ టేస్ట్ ఉండడంతో కొద్ది రోజుల్లోనే రమ్య చేసే బిర్యానీకి మంచి గుర్తింపు వచ్చింది. బండి మీద నుండి చిన్నగా ఒక బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసింది రమ్య. ఆ బిర్యానీ సెంటర్ కూడా బాగా ఫేమస్ అయింది. ఒకరోజు తన బిర్యానీ సెంటర్కి వచ్చి ఒక 20 ఏళ్ల అబ్బాయి 20 బిర్యానీలు పార్సల్ తీసుకెళ్తాడు. ఆ మరుసటి రోజే రమ్య బిర్యానీ సెంటర్ ముందు ఒక బ్లాక్ బెంచ్ కార్లో నుండి 6 అడుగుల ఎత్తు, మంచి పర్సనాలిటీతో బ్లాక్ సూట్తో 30 ఏళ్ల హర్షవర్ధన్ దిగాడు. అతనితో పాటు పార్సల్ తీసుకెళ్లిన అబ్బాయి కూడా వచ్చాడు. హర్షవర్ధన్ నేరుగా రమ్య దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడాలి అని చెప్పాడు. హర్షవర్ధన్ని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళింది రమ్య. చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి అని అడిగింది రమ్య. నిన్న మీ హోటల్ నుండి మా వాడు బిర్యానీ పార్సిల్ తెచ్చాడు. నేను వాడిని టాప్ రెస్టారెంట్లో తీసుకురమ్మన్నాను. కానీ వాడు డబ్బుకి కకృతి పడి తక్కువ కాస్ట్లో ఇక్కడ నుండి ఈ పార్సల్ తీసుకొచ్చాడు. నాతో పాటు కొంతమంది స్టాఫ్ కూడా తిన్నారు. ఆ బిర్యానీ టేస్ట్ ఎప్పటిలా కాకుండా డిఫరెంట్గా అనిపించింది. నిజం చెప్పాలంటే టాప్ రెస్టారెంట్లో ఉన్న టేస్ట్ కన్నా బాగుంది. అందుకే మిమ్మల్ని కలిసి ఒక బిజినెస్ డీల్ మాట్లాడదామని వచ్చా అంటాడు హర్షవర్ధన్. రమ్య అతని వైపే అయోమయంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు హర్షవర్ధన్, సారీ, నేను నా గురించి చెప్పలేదు కదా. ఐఎమ్ హర్షవర్ధన్, వర్ధన్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓని. మా కంపెనీలో దాదాపు 200 మంది వరకు స్టాఫ్ ఉంటారు. మా కంపెనీ స్టాఫ్కి క్యాటరింగ్ మీరు చేస్తే బాగుంటుంది. మీకు ఓకే అయితే మిగతావి మాట్లాడుకుందాం అని చెప్తాడు. రమ్య కాసేపు ఆలోచించి సరే అని చెప్తుంది. ఆ తరువాత రమ్య బిర్యానీ సెంటర్లో బిర్యానీతో పాటు రకరకాల వెజ్, నాన్ వెజ్లు చేయడం స్టార్ట్ చేస్తారు. హర్షవర్ధన్ సపోర్ట్తో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తుంది రమ్య. తర్వాత తల్లిదండ్రులని తన దగ్గరకే రమ్మని చెప్తుంది. ఇప్పుడు రమ్య అంటే ఏమీ తెలియని అమాయకురాలు కాదు, బెంగళూరులోనే ఒక రెస్టారెంట్ ఓనర్. హర్షవర్ధన్, రమ్య అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఒకరోజు హర్షవర్ధన్ రమ్యతో, నన్ను పెళ్లి చేసుకుంటావా
అని అడిగాడు. కానీ రమ్య, నేను మీకు సరైన దాన్ని కాదు, నా గతం గురించి మీకు తెలీదు అని చెప్తుంది. అప్పటికే రమ్య గతం గురించి తెలుసుకున్న హర్షవర్ధన్, నాకు అన్నీ తెలుసు, నాకు కావాల్సింది నీ గతం కాదు, భవిష్యత్తు. నువ్వు ఒప్పుకుంటే నీ భవిష్యత్తులో నేనుంటా, నీ తోడుగా ఉంటా, నీ చెయ్యి వదలని వాడిలా ఉంటా. ఆలోచించి నిర్ణయం తీసుకో. గడిచిపోయిన గతం వల్ల బ్రతకాల్సిన భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు అని చెప్తాడు హర్షవర్ధన్. అప్పటికే హర్షవర్ధన్ అంటే ఇష్టం ఉన్న రమ్య తన ప్రేమని దాచుకోలేకపోతుంది. హర్షవర్ధన్ని కౌగిలించుకొని తన ప్రేమను చూపిస్తుంది. హర్షవర్ధన్ రమ్య చాలా గ్రాండ్గా ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకొని వారి తర్వాత జీవితాన్ని సంతోషంగా మొదలు పెడతారు. అందుకే మన జీవితం ఒకరి వల్ల ఆగిపోకూడదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.